పీపుల్స్ పల్స్ చెప్పిందో మీకు చూపిస్తున్నాను. 68 నుంచి 76 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 29 నుంచి 36 మున్సిపాలిటీలను కారు పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇక కమలం పార్టీ 3 నుంచి 5 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంటుంది. 2 కార్పొరేషన్లను కైవసం చేసుకుంటుంది కానీ మున్సిపాలిటీల దగ్గరకు వచ్చేసరికి మాత్రం కేవలం 3 నుంచి 5 మున్సిపాలిటీలను మాత్రమే కైవసం చేసుకుంటుంది అని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది. ఇక ఎంఐఎం 1 మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే ఇతరులు 8 నుంచి 14 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటారని పీపుల్స్ పల్స్ చెప్తోంది. ఇక బీకాన్ సంస్థ చెబుతున్న వివరాలు కూడా ఏ విధంగా ఉన్నాయి అంటే 80 నుంచి 85 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే కేవలం 10 స్థానాల వరకు మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అదిగో చూడండి ఒకసారి, 80 నుంచి 85 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. 8 నుంచి 10 స్థానాల వరకు మాత్రమే బీఆర్ఎస్ తమ హవాను కొనసాగించే అవకాశం ఉంటుంది. బీజేపీ 4 నుంచి 6 స్థానాలను దగ్గరగా బీకాన్ అండ్ పీపుల్స్ పల్స్ ఇచ్చే ఫలితాలు చాలా దగ్గరగానే ఉన్నాయి. బీజేపీ పీపుల్స్ పల్స్ 3 నుంచి 5 స్థానాలు గెలుచుకుంటుందని చెప్తే బీకాన్ 4 నుంచి 6 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుంది అని చెబుతూ ఉంది. కానీ కారు పార్టీ గెలుచుకునే స్థానాల విషయంలో మాత్రం ఈ 2 సర్వే ఫలితాల మధ్య కొంత వ్యతిరేకత ఉంది. మరో సంస్థ ఫలితాలు కూడా వచ్చాయి. ఆపరేషన్ చాణక్య తన అంచనాలను రిలీజ్ చేసింది. అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ 1400 నుంచి 1449 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేస్తుందని చెప్తుంది. అంటే 2996 మున్సిపల్ డివిజన్లు వార్డులు ఉన్నాయి. డివిజన్లు వార్డులు 2996 ఉన్నాయి. అందులో 1400 నుంచి 1449 స్థానాలను అంటే 48.06 ఓట్ షేర్ని సాధించి ఈ 1400 నుంచి 1449 వార్డులు డివిజన్లను కైవసం చేసుకుంటుందని చెప్తోంది. ఇక కారు పార్టీ బీఆర్ఎస్ 745 నుంచి 793 వార్డులు డివిజన్లను కైవసం చేసుకుంటుందని చెప్తోంది. 26.06 ఓట్ షేర్ని సాధిస్తుంది అని ఇక్కడ ఆపరేషన్ చాణక్య చెప్తుంది. ఇక బీజేపీ 358 నుంచి 399 వార్డులో డివిజన్లను కైవసం చేసుకుంటుంది. 13.4% ఓట్ షేర్. 13.4% ఓట్ షేర్ అంటే దాదాపు మొన్న మనకి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్ని కైవసం చేసుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా. పార్లమెంట్ ఎన్నికల్లో 13.90, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో 13.90, పార్లమెంట్ ఎన్నికల్లో 16.62 ఓట్ షేర్ని, దాదాపు అదే ఓట్ షేర్ని బీజేపీ సాధించుకుంటుందని చెప్తుంది. ఇక ఎంఐఎం 150 నుంచి 187 డివిజన్లు వార్డులలో విజయకేతనాన్ని ఎగరవేస్తుంది 6.03 ఓట్ షేర్తో. ఇక జనసేన పార్టీ 30 నుంచి జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. జనసేన పార్టీ 30 నుంచి 35 వార్డులు డివిజన్లను కైవసం చేసుకుంటుంది 1.02 ఓట్ షేర్తో. ఇతరులు సాధించేటటువంటి ఫలితాలు కూడా మనం చూడొచ్చు. 80 నుంచి 119 డివిజన్లు వార్డులలో 4% ఓట్ షేర్తో ఇతరులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇది 2982 వార్డులు డివిజన్లకు సంబంధించి 14 చోట్ల ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 13వ తారీఖున ఈ ఫలితాలు రాబోతున్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధులు ఆయా జిల్లాల నుంచి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మెదక్ నుంచి దుర్గారెడ్డి ఉన్నారు, శ్రీనివాస్ కరీంనగర్